నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాన నీరు రహదారులను ముంచెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈదురుగాలులకు వరిచేలు నేలకొరిగాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. 2 రోజులుగా కురుస్తోన్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్లోతు నీరు నిలిచాయి. భారీ వర్షానికి నెల్లూరులో అండర్ బ్రిడ్జిల కింద నీరు చేరింది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు నీటిని తొలగిస్తున్నారు. భారీ వర్షాలకు విడవలూరు, కొడవలూరు మండలాల్లోని నారుమళ్లు నీట మునిగాయి. కోవూరు నియోజకవర్గంలోని 5 మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోవూరు పంచాయతీ కార్యాలయం వద్ద కాలువలు పొంగి బురద నీరు ఇళ్లలోకి చేరింది. ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సంగం, ఏఎస్పేట, చేజర్ల మండలాల్లో భారీగా, ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు మండలాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. తిరుమలలో కురిసిన వర్షానికి భక్తులు తడిసి ముద్దయ్యారు. క్యూలైన్లలో ఉన్న భక్తులు వర్షానికి తడవకుండా కంపార్ట్మెంట్లు, షెడ్లోకి అనుమతించారు. భక్తులకు ఎప్పటికప్పుడు త్రాగునీరు, పాలు, అల్పాహారం పంపిణీ చేశారు. వర్షం కారణంగా తిరుమల అంతటా దట్టమైన పొగమంచు కమ్ముకొని చలి తీవ్రత పెరిగింది. ఘాట్ రోడ్లలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. చీరాలలో భారీ వర్షానికి ప్రధాన వీధులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఈదురుగాలులు, వర్షాలకు వేలాది ఎకరాల్లో వరిచేలు నేలకొరిగాయి. కోతలు పూర్తయిన చోట వరి పనులు మొలకలొస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లాస్ట్ వర్షంలో మేము స్వర్ణూర్చాం కాబట్టి స్వర్ణూర్చిన వాళ్ళందరికీ దెబ్బనండి. వర్షానికి ముందే పడిపోయింది. దానివల్ల కిందంతా కుళ్ళిపోయింది. ఊరిక పై ఎన్నెలే కొంచెం పనిచేస్తాయి స్వర్ణ రకానికి. మొదట్లోనేమో ఆకుమడిలో వేసినప్పుడు ఏమో వర్షాలు వచ్చినాయి, తర్వాత ఏమో వరద వచ్చింది. రెండిటిని తట్టుకుని ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి మళ్ళీ అకాల వర్షం వల్ల ఈ దెబ్బతిన్నామండి. రైతులకి చాలా తీవ్ర నష్టం జరుగుతుంది. ఎకరానికి 30,000 వరకు పెట్టుబడి అయిందండి. ఇప్పుడు దిగుబడి చూస్తే 20 బస్తాలు కానీ 15 కానీ అవ్వచ్చు. 3 అంతుల్లో 2 అంతులు కుళ్ళిపోయింది. పైన ఒక వంతే ఉంటదండి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ డబ్బుల కోసం కాదండి, అసలు పనికి వచ్చి వాళ్ళు లేరు. ఆహార పథకం తరపు నుంచి ఏదో గవర్నమెంట్ చేస్తానని అంటుంది కానీ ఇప్పుడు మాకైతే దాని నుంచి ఏమీ లబ్ధి పొందలేదు. రైతుకి ఆ సహకారం లేదు. దాని నుంచి ఏమైనా సహకారం చేస్తే ఇంతవరకు కొంచెం ఎదరికెళ్ళడానికి పని చేస్తుంది. ఎప్పుడైనా ఎదురెదర గవర్నమెంట్ పని చేస్తున్నారు కాబట్టి ఆ ద్వారా అయితే రాగలుగుతారు కాబట్టి దాని ద్వారా అయితే కొంచెం ఎదరికెళ్ళగలుగుతామండి.